బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ మేరకు మరో నోటిఫికేషన్ కు విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. రాబోయే ఉగాది పండుగ సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గత ఏడాది ఏప్రిల్లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులను కూడా ఇందులో కలిపే అవకాశం ఉంది. ఇక కొత్త డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత డిఎస్సీకి అనుసరించిన సిలబస్ మార్గదర్శకాలనే ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులకు సమయం తక్కువగా ఉన్నందున తొలుత భావించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అలాగే కంప్యూటర్ టెస్టులను ప్రస్తుతానికి వాయిదా వేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు బోధించే ఒప్పంద ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెయిటేజీ ఇచ్చే దిశగా ఆలోచిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 10 ఏళ్ల సర్వీస్ ఉండి టెట్ పాస్ అయిన సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. ఇక వీరు శాశ్వత ఉద్యోగం సాధించాలంటే డిఎస్సీ రాయాల్సి ఉంటుంది. అయితే వీరికి కొంత వెయిటేజీ ఇచ్చే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ప్రక్రియ తుది దశలో ఉంది. ఉగాది నాటికి పోస్టుల సంఖ్యలో స్వల్పంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. జరిగిన డిఎస్సీలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష, ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో డిఎస్సీ ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. మరో మెగా డిఎస్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? లహరి, ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించబోతుందని చెప్పుకోవాలి. ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ మేరకు మరో నోటిఫికేషన్ కు విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. రాబోయే ఉగాది పండుగ సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గత ఏడాది ఏప్రిల్లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిపోయినటువంటి పోస్టులను కూడా ఇందులో కలిపే అవకాశం ఉంది. కొత్త డిఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సిలబస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గత డిఎస్సీకి అనుసరించినటువంటి సిలబస్ మార్గదర్శకాలను ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులకు సమయం తక్కువగా ఉన్నందున తొలుత భావించిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అలాగే కంప్యూటర్ టెస్టులను ప్రస్తుతానికి వాయిదా వేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు బోధించే ఒప్పంద ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెయిటేజ్ ఇచ్చే దశగా ఆలోచిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 10 ఏళ్లు సర్వీస్ ఉండి టెట్ పాస్ అయినటువంటి సుమారు 800 మందికి మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారు. వీరు శాశ్వత ఉద్యోగం సాధించాలంటే డిఎస్సీ రాయాల్సి ఉంది. అయితే వీరికి కొంత వెయిటేజ్ ఇచ్చే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ప్రక్రియ తుద్దశలో ఉందని తెలుస్తుంది. ఉగాది నాటికి పోస్టుల సంఖ్యలో స్వల్పంగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే పాఠశాల విద్యాశాఖ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, సంక్షేమ పాఠశాలలో 1,200 పోస్టులు, అలాగే ప్రభుత్వ పంచాయతీరాజ్ పురపాలక పాఠశాలలో 1,700 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ప్రత్యేక విద్యలో పోస్టులు 700 వరకు పోస్టులు ఉన్నట్లుగా కూడా
కూడా విద్యాశాఖ గుర్తించింది. విద్యాశాఖ సేకరించినటువంటి మొత్తం అయితే ఈ ప్రాథమిక సమాచారం ప్రకారం 306 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అయితే గత ఏడాది 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించినటువంటి ప్రభుత్వం మిగిలిపోయిన ఖాళీలతో పాటు కొత్తగా ఏర్పడినటువంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అయితే ప్రిపరేషన్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం మరో తీపి కబురు కూడా అందించిందనే చెప్పుకోవాలి. ఈసారి డిఎస్సి సిలబస్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని కూడా స్పష్టం చేసింది. గత ఏడాది ఏదైతే సిలబస్ ఉందో అదే ఈసారి కూడా వర్తింపజేస్తారు. అయితే ఫస్ట్ అయితే తొలుత ఇంగ్లీషు, కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు పెట్టాలని భావించినప్పటికి కూడా సమయం లేనందు కారణంగా అభ్యర్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వానికి తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇక టీచర్లకు కూడా వెయిటేజ్ భరోసా ఇచ్చింది. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని టెట్టారత్తు సాధించినటువంటి కాంట్రాక్ట్ టీచర్లకు ఈ డిఎస్సిలో వెయిటేజ్ కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మినిమం టైం స్కేల్ అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని మనం చెప్పుకోవాలి. దీనివల్ల దాదాపుగా కూడా 2,600 మంది ప్రత్యేక విద్యా విభాగం ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉగాది నాడే నోటిఫికేషన్ వస్తుందన్న వార్త అభ్యర్థులు కూడా అప్పుడే కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార సమయంలో హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఆ హామీలను అమలు పరిచే దిశగా కూటమి ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ మేరకు మొన్న ఇచ్చినటువంటి అంటే గత ఏడాది ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే మరలా అందులో ఏదైతే కొన్ని పోస్టులను అర్హత లేకపోవడంతో కొన్ని పోస్టులు కూడా మిగిలిపోయాయి. దాన్ని కూడా ఈ డిఎస్సిలో మొత్తం కలిపి ఈ ఉగాదికి ప్రకటన విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని కూడా మనం చెప్పుకోవాలి. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.